వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్. చూడండి, 7th క్లాస్ జనరల్ సైన్స్కి సంబంధించి న్యూ సిలబస్ 4th లెసన్ ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలు. అలాగే ఆమ్లాలు, క్షారాలకు సంబంధించి ఆల్రెడీ 2 వీడియోస్ చేయడం జరిగింది. ఫస్ట్ బిట్, ఆమ్లము అనే పదం ఎసిరే అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఎసిరే అంటే అర్థం పుల్లని. పుల్లని రుచి కలిగిన వాటిని ఏమంటారు? ఆమ్లాలు. సహజ ఆమ్లాలు ఏంటివి? పెరుగు, నిమ్మరసం, నారింజ రసం, వెనిగర్. రుచికి చేదుగా మరియు తాకినప్పుడు జారుడుగా అనిపించే వాటిని ఏమంటారు? క్షారాలు. అటువంటి పదార్థ స్వభావాన్ని ఏమంటారు? క్షార స్వభావము. క్షారాలకు ఉదాహరణ బేకింగ్ సోడా మరియు కాల్షియం హైడ్రాక్సైడ్. ఇవి చూడండి, ఒక పదార్థం ఆమ్లమా లేదా క్షారమా అని పరీక్షించడానికి వాడే ప్రత్యేక పదార్థాలను ఏమంటారు? సూచికలు. సహజంగా లభించే సూచికలు ఏంటివి? పసుపు, లిట్మస్, మందార పువ్వు రేకులు. సో లిట్మస్ అనేది మనకు 2 రకాలుగా లభ్యమవుతుంది. లిట్మస్ ద్రావణం రూపంలో మరియు అలాగే పేపర్ రూపంలో మనకు లభ్యమవుతుంది. వెనిగర్ అనేది ఎసిటిక్ ఆమ్లం. వెనిగర్లో ఏముంటుంది? ఎసిటిక్ ఆమ్లం. చీమలు కుట్టినప్పుడు అది రిలీజ్ చేస్తుంది కదా, మనకు మంట స్వభావం కలిగించేది. అదేంటిది? ఫామిక్ ఆమ్లం. నిమ్మ, నారింజ మొదలైన నిమ్మ జాతి పండ్లు సిట్రిక్ ఆమ్లం. పెరుగు లాక్టిక్ ఆమ్లం. పాలకూర ఆక్సాలిక్ ఆమ్లం. ఉసిరి సిట్రస్ ఫ్రూట్స్ అస్కార్బిక్ ఆమ్లం. చింతపండు, ద్రాక్ష, పచ్చి మామిడి టాటారిక్ ఆమ్లం. ఇవన్నీ ఆమ్లాలు టెక్స్ట్ బుక్లో ఇచ్చినవి చూడండి. ఇవన్నీ క్షారాలు. నిమ్మరసం కాల్షియం హైడ్రాక్సైడ్. విండో క్లీనర్ అమోనియం హైడ్రాక్సైడ్. సబ్బు సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్. మిల్క్ ఆఫ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్. చూడండి, లిట్మస్ సూచిక గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. లిట్మస్ సూచికని స్వేద జలంలో కలిపినప్పుడు అది ఊదా పర్పుల్ రంగును కలిగి ఉంటుంది. లిట్మస్ పేపరు మనము ఏమన్నాము? సహజ సూచిక అన్నాం కదా. సహజంగా లభించేటివి అంటే ప్రకృతి నుండి లభించేటివి. లైకెన్ అనే మొక్క నుండి సంగ్రహించబడింది లిట్మస్ సూచిక. ఎక్కడి నుంచి సంగ్రహించబడింది? లైకెన్ అనే మొక్క నుండి. సో లిట్మస్ సూచిక ఆమ్ల ద్రావణానికి కలిపినప్పుడు, లిట్మస్ సూచికని ఆమ్ల ద్రావణానికి 2 లేదా 3 చుక్కలు కలిపినప్పుడు ఏమొస్తుంది? రిజల్ట్స్ రెడ్ కలర్గా చేంజ్ అవుతుంది. పర్పుల్ అనేది రెడ్గా చేంజ్ అవుతుంది. క్షార ద్రావణానికి కలిపితే బ్లూ నీలి రంగులోనికి మారును. అలాగే నెక్స్ట్ బిట్, అలాగే ఇంకా ఏం చెప్పుకున్నాం? పేపర్ రూపంలో కూడా మనకు లభ్యమవుతుంది కదా. ఇది లిట్మస్ అనేది ఎరుపు మరియు నీలి లిట్మస్ పేపర్లుగా లభ్యమవుతుంది. చూడండి, ఎరుపు లేదా నీలి లిట్మస్లతో రంగు మారని ద్రావణాలను ఏమంటారు? తటస్థ ద్రావణాలు అంటారు. తటస్థ ద్రావణాలు ఆమ్లాలు కావు మరియు క్షారాలు కూడా కావు. పసుపు క్షారాలతో కలిసినప్పుడు అది ఎరుపు రంగులోనికి వస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? సోపు. సో మనకి ఏదైనా క్లాత్ పైన పసుపు మరక పడితే అది సోప్తో వాష్ చేసే టైంలో అది రెడ్గా మారుతుంది కదా. మందార పువ్వు గుడాల్, చినారోజ్. చూడండి, మందార పువ్వు సూచిక, మందార పువ్వు రెక్కలు ఉంటాయి కదా, వాటి సూచికని ఆమ్ల ద్రావణంతో కలిపినప్పుడు ముదురు గులాబీ రంగులోనికి మందార పువ్వు ఏ కలర్లో ఉంటుంది? చెప్పండి. మందార పువ్వు మెరూన్ కలర్ ఉంటుంది కాబట్టి ఆ మెరూన్ కలర్ ఆమ్ల ద్రావణాలతో ముదురు గులాబీ రంగులోనికి మారును. ఆమ్ల ద్రావణాలతో మందార పువ్వు సూచికని కలిపినప్పుడు ఏమవుతుంది? మెజంతా రెడ్ అంటారు కదా, ముదురు గులాబీ రంగు. క్షార ద్రావణంలో కలిపినప్పుడు ఆకుపచ్చ రంగుని ఇస్తుంది. చూడండి, హైడ్రోక్లోరిక్ ఆమ్లం HCl, సల్ఫ్యూరిక్ ఆమ్లం H2SO4, నైట్రిక్ ఆమ్లం HNO3, ఎసిటిక్ ఆమ్లం CH3COOH, సోడియం హైడ్రాక్సైడ్ NaOH, అమోనియం హైడ్రాక్సైడ్ NH4OH. చూడండి, లైమ్ వాటర్ కాల్షియం హైడ్రాక్సైడ్ లేదా సున్నపు నీరు కాల్షియం CaOH. చూడండి, ఎక్కువ ఆమ్లాలు కలిగిన వర్షాన్ని ఏమంటారు?
ఆమ్ల వర్షాలు అంటారు. ఎక్కువ ఆమ్లాలు కలిగిన వర్షాలని ఆమ్ల వర్షాలు అంటారు. గాలి ఆమ్ల వర్షాలు ఎలా ఏర్పడతాయంటే గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్లు ఈ వర్షంతో చర్య జరిపి వర్షపు నీటితో చర్య జరిపి కార్బోనిక్ ఆమ్లము, సల్ఫ్యూరిక్ ఆమ్లము, నైట్రిక్ ఆమ్లాలుగా మారి ఆమ్ల వర్షాలుగా కురుస్తాయన్నమాట. సో ఇది ఆమ్ల వర్షాల ప్రాసెస్. ఎట్లా వాటి చర్య ఏం జరుగుతుంది? కాల్షియం కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వర్షపు నీరు కలిసి కార్బోనిక్ ఆమ్లంగా, అలాగే సల్ఫర్ డైఆక్సైడ్ ప్లస్ H2O వాటరు H2SO4 సల్ఫ్యూరిక్ ఆమ్లంగా, అలాగే నైట్రోజన్ డైఆక్సైడ్ వర్షపు నీటితో కలిస్తే నైట్రిక్ ఆమ్లంగా చర్య జరుగుతుంది. చూడండి. అలాగే నెక్స్ట్ బిట్, ఆమ్ల వర్షం వలన కలిగే నష్టాలేంటి? భవనాలు, చారిత్రక కట్టడాలు, మొక్కలు, జంతువులు నష్టం కలుగును మనకి. అలాగే ఆమ్లాలు, క్షారాలు క్షయం చెందించే స్వభావం కలిగి ఉంటాయి. చిరాకును మరియు చర్మానికి కూడా హానికరము అతి ఆమ్లాలు, క్షారాలు అనమాట. సో ఆమ్లాలు నీలి లిట్మస్ను ఏ కలర్లోకి మారుస్తాయి? ఎరుపు రంగులోనికి మార్చును. క్షారాలు ఎరుపు లిట్మస్ను నీలి రంగులోనికి మార్చును. ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, రెండోది ఆటోమేటిక్గా రివర్స్ ఉంటుంది, కన్ఫ్యూజ్ కాకుండా. ఫినాఫ్థలిన్ అనేది రసాయన సూచిక. ఇది ఒక సూచిక. ఫినాఫ్థలిన్ కూడా. ఫినాఫ్థలిన్ ఏ చర్యలో వాడుతున్నామో చూడండి. మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చినది హైడ్రోక్లోరిక్ ఆమ్లము, సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంకి 2 లేదా 3 చుక్కల ఫినాఫ్థలిన్ ద్రావణాన్ని కలిపినప్పుడు, ఇక్కడ హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో ఫినాఫ్థలిన్ సూచికను కలిపినప్పుడు ఎలాంటి రంగు ఉండదన్నమాట. ఇదే హైడ్రోక్లోరిక్ ఆమ్లంకి సోడియం హైడ్రాక్సైడ్ని కలుపుతూ వెళ్తే ఒకానొక స్టేజ్ వద్ద అది గులాబీ రంగులోనికి చేంజ్ అవుతుంది. అలా ఈ రెండు చర్య జరిపి సోడియం క్లోరైడ్ మరియు నీటిని ఇస్తాయి మనకి. NaCl+H2O. చూడండి. ద్రావణం క్షారయుతంగా ఉన్నప్పుడు ఫినాఫ్థలిన్ గులాబీ రంగులోనికి ఇస్తుంది, అంతే కదా. ఇక్కడ ఏమో జరిగింది, ఇది ఆమ్లము. ఆమ్లానికి క్షారము కలుపుకుంటూ వెళ్తే క్షారం స్టేజ్ ఎక్కువ అయ్యే కొద్దీ అది గులాబీ రంగులోనికి మారుతుంది. అలాగే ద్రావణము ఆమ్లయుతంగా ఉన్నప్పుడు మాత్రం ఫినాఫ్థలిన్ ఎలాంటి రంగు లేనిదిగా ఉంటుంది. తటస్థీకరణ ప్రతిచర్యలో వేడి ఎల్లప్పుడూ ఉష్ణం ఉత్పత్తి అవుతుంది. తటస్థీకరణ చర్యలో ఒక కొత్త పదార్థం ఏర్పడును. దీనినే లవణము అంటారు. ఆమ్లము మరియు క్షారముల మధ్య జరిగే చర్యనే తటస్థీకరణము అంటారు. ఈ చర్యలో లవణము మరియు నీరు ఏర్పడడంతో పాటు ఉష్ణం కూడా విడుదలవుతుంది. సో ఆమ్లం ప్లస్ క్షారము గివ్స్ రైజ్ టు లవణము ప్లస్ నీరు, మరికొంత ఉష్ణం విడుదలగును. సో సజల సల్ఫ్యూరిక్ ఆమ్లంని సున్నపు నీటితో కలిపినప్పుడు కాల్షియం సల్ఫేట్ ప్లస్ వాటర్ వచ్చింది. ఇక్కడ ఏంది? లవణము. ఇది లవణంగా వస్తుంది, మనకి పొడి రూపంలో వస్తుంది. నిత్య జీవితంలో తటస్థీకరణ చర్యలు ఏంటివంటే అజీర్తి, చీమకాటు, మృతికా చికిత్స, ఫ్యాక్టరీ వ్యర్థాలు, ఇవన్నీ మనకి తటస్థీకరణ చర్యగా ఉపయోగపడతాయి. అజీర్తి ఎలా యూజ్ అవుతుంది? మన జీర్ణాశయంలో HCl అనేది రిలీజ్ అవుతుంది. జీర్ణ రసాలు కొన్ని రిలీజ్ అవుతాయి కదా, మన జీర్ణాశయంలో HCl అనేది ఉంటుంది. అది ఆమ్ల స్వభావం కాబట్టి ఆమ్లము ఆ HCl అనేది మన జీర్ణాశయంలో ఎక్కువ అయినప్పుడు అజీర్తి ఏర్పడును. అంటే జీర్ణం కాని సమస్య, జీర్ణం కాదనమాట తిన్నది. సో దాన్ని అజీర్తి అంటారు. అజీర్తి ఏర్పడుతుంది. ఈ అజీర్తిని పోగొట్టడానికి మనం ఏం చేస్తాం? కొన్ని రకాల సోడా తాగుతాం కదా, మిక్స్ చేసుకొని డైజెషన్ బాగా అవుతుందని. సో అది తటస్థీకరణ చర్మ అనమాట. దీన్ని తటస్థీకరించడానికి మెగ్నీషియం హైడ్రాక్సైడ్ కలిగి ఉన్నటువంటి మిల్క్ ఆఫ్ మెగ్నీషియా వంటి యాంటాసిడ్స్ తీసుకోవడం జరుగుతుంది. చీమకాటు చర్యలో మనం ఏమి ఉపయోగిస్తామో చూడండి. చీమ కుట్టినప్పుడు చర్మంలోనికి మండే స్వభావం గల ఫామిక్ ఆమ్లం పంపిస్తుంది కదా. సో అప్పుడు మనకేమవుతుంది? మంట అనిపిస్తుంది చీమ కుట్టిన ప్లేస్లో. అప్పుడు తేమతో కూడిన ఏం చేయాలంటే దానికి తటస్థీకరణం చేయాలి. ఆమ్లం ఉంది కాబట్టి తేమతో కూడిన బేకింగ్ సోడా, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. బేకింగ్ సోడా అంటే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ఆర్ కాలమైన్తో కాలమైన్ ద్రావణాన్ని రుద్దడం ద్వారా తటస్థీకరణం చేయవచ్చు. మృతికా చికిత్స. ఇప్పుడు మనం పొలంలో ఉంటుంది,
పొలంలో ఎన్నో రకాల రసాయనాలు వాడతాం. మితిమీరిన రసాయనాలు వాడడం వల్ల నేల చాలా ఒక్కొక్కసారి ఆమ్లయుతంగా మారుతుంది, లేదంటే క్షారయుతంగా మారుతుంది. అలాంటప్పుడు మొక్కలు పెరగవన్నమాట. సో నేల చాలా ఆమ్లయుతంగా ఉంటే, ఎక్కువ ఆమ్లయుతంగా ఉందంటే పొడి సున్నము లేదా తడి సున్నం వంటి క్షారాలతో చికిత్స చేస్తాము. ఒకవేళ నేల క్షారయుతంగా ఉంటే సేంద్రియ పదార్థాలు కలపాలి. ఎందుకు సేంద్రియ పదార్థాలు కంపోస్ట్ కలుపుతామంటే కంపోస్ట్ అనేది ఆమ్లాలను విడుదల చేస్తుంది కాబట్టి. నెక్స్ట్ చూడండి, ఫ్యాక్టరీ వ్యర్థాలకు సంబంధించి తటస్థీకరణ చర్య ఎలా చేస్తాం. వీటిలో ఆమ్లాలు ఉంటాయి. ఫ్యాక్టరీలోని వ్యర్థాలలో ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వ్యర్థాల నీటిలో కలుపుట ద్వారా చేపలు మరియు ఇతర జీవులను చంపుతాయన్నమాట. సో వాటిని కాపాడడానికి మనము ఈ వ్యర్థాలలోని ఆమ్లాలని తీసుకెళ్ళి క్షారాలను కలపడం ద్వారా తటస్థీకరించుతాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.